తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో మీరు చెప్పేదాన్ని బట్టి స్టార్ హోదా అనేది ఆయన ఎప్పుడు ఆలోచించారు ఇంకా. లేదు, అట్లీస్ట్ మా వరకు ఆయన డౌన్ టు ఎర్త్ ఇంకా. వెరీ డౌన్ టు ఎర్త్. ప్లస్ మాకు ఒక 80s గ్రూప్ ఉందండి. 80s గ్రూప్ సుహాసిని కానీ, లిజ్ కానీ, శోభన కానీ, తర్వాత మీనా కానీ, మీనా కాదు, ఖుష్బూ గారు, సుజాత గారు, ఎస్ వీళ్ళందరూ ఉన్నాం మేము. సో 80s గ్రూప్ సంవత్సరానికి ఒకసారి ఎక్కడో కలుస్తాం. ఈసారి చెన్నైలో జరిగిన తుఫాను వరదల వల్ల జరగలేదు. నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లీ దిస్ ఇయర్ ఎండ్ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం అట్లా ఒకరోజు మేము ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసి అందరం ఒకటైపోతాం. కలిసి తినడాలు, కలిసి మాట్లాడాలు, కలిసి జోకులు వేసుకోవడాలు. సో ఇట్ ఇస్ ఎవరు ఇప్పటికి కూడా మీ 80s గ్రూప్లో కలిసినప్పుడు రీయూనియన్ అప్పుడు బాగా హైపర్ యాక్టివ్ అంటే ఎవరు ఇప్పటికి కూడా? హైపర్ యాక్టివ్ నాకు తెలిసి మోహన్ లాల్ ఓకే. తర్వాత ఒక సంవత్సరం బాలకృష్ణ గారు వచ్చారు. ఆయన అప్పుడు సూపర్ హైపర్ యాక్టివ్ ఆయన. ఓకే. ఆ తర్వాత బిజీ వల్ల ఆయనకు కుదరలేదు. జనరల్గా హైపర్ యాక్టివ్ ఎక్కువ. నేను కూడా ఎక్కువ జోకులు వేస్తుంటాను, అటు ఇటు తిరిగేస్తుంటాను. చిరంజీవి గారు మాత్రం చిన్నపిల్లడు అయిపోతారండి ఆ రోజు మాత్రం. ఆయన ఈ బికమ్స్ ఎ స్మాల్ కిడ్. ఏదైనా సాంగ్ వేస్తే వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాన్స్ వేయడాలు, నూరా నూరా అని కలిసి అందరినీ కలిపి డాన్స్ చేయడాలు. సో ఇట్స్ వెరీ లైవ్లీ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ పెట్టుకుంటారు కదా, డ్రెస్ కోడ్ కూడా. అవును. సో ఐఎమ్ వెరీ లక్కీ అండ్ అదృష్టవంతుడండి టు బి ఏ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. సో భానుప్రియ గారు ఎక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ నేను ఎక్కడో చూశాను సార్, 1980s రీయూనియన్ వాళ్ళు నన్ను ఎవరు పిలవరు, నేను వెళ్ళను అందుకే అని. ఆమె ఎప్పుడు రారా లేకపోతే? అది నాకు తెలియని విషయం అండి. ఎందుకంటే అది ఆర్గనైజ్ చేసేవాళ్ళు సంవత్సరం మారుతుంటారండి. ఒక్కొక్కప్పుడు సుహాసిని గారు, లీజీ గారు అని, ఒక్కోసారి ఖుష్బూ, శోభన గారు అని ఇట్లా మారుతుంటారు. నాకు ఆ విషయం తెలీదు. ఎవరు పిలిచారో ఎవరు పిలవలేదో తెలియదు నాకు. ఇది ఎట్లా ఉంటుందంటే అండి, ఒక్కోసారి పిలవని పేరెంటాలు కూడా జరుగుతుంటాయండి. మొన్న ఎక్కడో నేను యూట్యూబ్ షిఫ్ట్ చేస్తుంటే సుధాకర్ కొడుకు పెళ్ళికి ఎవరు రాలేదు, వాళ్ళతో పనిచేసిన వాళ్ళు ఎవరు రాలేదు. పిలవలేదు కదా అసలుకి. నన్ను పిలవలేదండి. సుధాకర్తో నేను ఇన్ని సినిమాలు చేశాను. ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు అని దెప్పడవడం దేనికి? అతను పిలిస్తే వస్తారా లేదో, పిలిచిన తర్వాత రాలేదంటే మీరు మాట్లాడడం ఓకే, కానీ వెన్ యు ఆర్ నాట్ ఇన్ మై షూస్ డోంట్ టాక్ అబౌట్ మీ. అవును. నా గురించి తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతావు? సుధాకర్ అంటే నాకు చాలా ప్రియం, నాకు చాలా ప్రాణం. మేము కలిసి ట్రావెల్ చేసాం, కలిసి సినిమాలు చేసాం, కలిసి జోకులు వేసుకున్నాం. మధ్యలో కలిసారా ఎప్పుడన్నా? మధ్యలో ఎప్పుడు చాలా రోజులైంది కలిసి. హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను ఒకసారి కలవడానికి వెళ్ళానంటే అప్పుడు తను లేడు అక్కడ, హి వాజ్ నాట్ దేర్. ఇల్లు మారారని ఇంకోసారి. సో నాకు కమ్యూనికేషన్ కొంచెం కష్టం అయిపోయింది. సరే నంబర్ తీసుకోవడానికి ట్రై చేశాను, అది నాకు దొరకలేదు. ఇట్ బికేమ్ వెరీ డిఫికల్ట్. మొన్న ఫోటోలు చూసి అరే సుధాకర్ లాగా ఉన్నాడు, కొడుకు కూడా బాగున్నాడే అని అనుకొని ఆ తర్వాత దాంట్లోంచి జనరల్గా అండి మనం యూట్యూబ్లోకి వెళ్తే అదొక ఎలుగు గొంతులాగా ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ వెళ్తూనే ఉంటుంది. సో ఇట్లా చూశాను నేను, ఎవరు రాలేదు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని ఎవరో మాట్లాడేస్తున్నారు. నాకు పిలిస్తే కదండి రావడానికి. సో ఇట్లా తెలియని వాళ్ళు కూడా మాట్లాడేస్తుంటారు. ఐ వుడ్ రియలీ లైక్ టు టెల్ దెమ్, దయచేసి అర్థం చేసుకొని ఆలోచించి తర్వాత కమెంట్లు వేయండి ప్లీజ్. సో అందరు కొడుకుల పెళ్లి, వారసుల పెళ్లిళ్ళు జరుగుతా ఉన్నాయి వరుసగా. సురేష్ గారి పెళ్లి అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయింది 2019లో అమెరికాలో పెళ్లి. 3 years బ్యాక్. అమెరికా కోళ్ళ, ఇండియా కోళ్ళ? అమెరికా కోళ్ళండి, తెల్లమ్మాయి. ఓకే. అంటే రాజు మెచ్చింది రంభ అంటారు, అంతే సార్. వాడికి నచ్చింది వాడు చేసుకుంటా అన్నాడు. ఓకే. వాడి లైఫ్లో నేను ఎక్కువ ఒకే ఒక విషయం మాత్రం ఇంటర్ఫియర్ అని, ఏంటంటే నువ్వు ఎంబీఏ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేయాలి, ఆ తర్వాత నువ్వేం చేసినా పర్లేదు అనేది నా దృక్పథం. అట్లాగే వాళ్ళ మదర్ కూడా ఈజ్ ద సేమ్, యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ ఎడ్యుకేషన్. సో తను ఇప్పుడు ఒక హోటల్ చైన్ మేనేజర్గా ఉన్నాడు. హీ లివ్స్ అ 9 to 5 జాబ్. హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ 9 to 5. ఇక్కడికి వచ్చి సినిమా కష్టాలు, సినిమా కోసం తాపత్రయపడ్డాలు, హీ రియలీ ఈజ్ నాట్ ఇన్ టు దట్. ఎక్కడ ఎప్పుడు చెప్పలేదా? ఇన్స్పైర్ అయి ఉంటారు కొద్ది గొప్ప మీ మూవీస్ చూసి. అంటే కొంచెం మిమిక్రీ చేస్తాడు, కొంచెం అలాగే మిమిక్రీ చేస్తాడు. ఎవరన్నా కొంచెం విచిత్రంగా మనిషి కనపడితే మిమిక్రీ చేస్తాడు. సో అడిగాను నేను, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? నాట్ రియల్లీ డాడీ, నువ్వు హాలీవుడ్ సినిమా చేస్తుంది అంత సీన్ నీకు లేదు నాకు లేదు అని చెప్పాను నేను. సో ఈజ్ రియలీ నాట్ ఇంట్రెస్టెడ్. ఈజ్ హ్యాపీ. ఏదో మార్నింగ్ 9 o'clock వెళ్ళాం, ఈవినింగ్ 6 o'clock ఇంటికి వచ్చాము, మన పనులు మనం చేసుకున్నాం. ఈవినింగ్ మళ్ళీ వీకెండ్ స్పోర్ట్స్ చూస్తాడు,
వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ అవి చూస్తాడు. సో ఈజ్ ఫైన్. సో ఇప్పుడు అమ్మా నాన్న మీతోనే ఉంటున్నారా? నాన్న లేరండి, 2000లో ఇయర్ 2000లో పోయారు. Okay. అమ్మ నాతోనే ఉన్నారు. మా అమ్మ వైఫ్ అంతే. కలిసి ఉన్నారు. అమ్మని చాలా బాగా చూసుకుంటారని చాలా చోట్ల విన్నాను నేను. ఉన్నది ఒక అమ్మ కదండి, చూసుకోకుండా ఎలా ఉంటాం. సో అంటే నాకు నిజం చెప్పాలండి, రాజేశ్వరమ్మ అని ఒక లేడీ అండి, మా ఫాదర్ వాళ్ళ ఎల్డర్ సిస్టర్. ఓకే. నిజంగా నన్ను పెంచింది ఆమె. షీఈ్ అయన్ లేడీ. ఓకే. ఇంట్లో వచ్చి ఫైనాన్సెస్ కానివ్వండి, ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా మంచి చెడులు చూడడం కానివ్వండి, రాజేశ్వరం గారు షీఈ్ మై రియల్ మదర్. ఈ రోజుకి మా అమ్మతో జోక్ చేస్తుంటాను, రూపురేఖలు నీకు నాకు దగ్గర ఉన్నా కూడా షీఈ్ మై రియల్ మదర్, బీ కేర్ఫుల్ అని. సో ఎందువల్ల అమ్మ బిజీగా ఉండేవాళ్ళ? అంటే అమ్మ 15th ఇయర్ ఆల్మోస్ట్ 16 దగ్గరకు వచ్చేటప్పుడు నన్ను కనిందండి. సో షీ డజంట్ నో ఒక తల్లి ఎలా ఉండాలి, ఏమిటి, ఏం చేయాలి, ఏమిటి అనేది. అప్పుడు దగ్గరుండి అన్నీ చూసుకునేది మా ఫాదర్ వాళ్ళ సిస్టర్. ఓకే. సో రాజేశ్వరి ఆమె పేరు, అత్తగారు. అవని మా కజిన్ సిస్టర్స్ పెద్దమ్మ అని పిలిచేవాళ్ళు. నా చిన్న వయసులో ఏజ్లో దెమ్మ చేశాను నేను దాన్ని. ఆ పెద్దమ్మ దెమ్మ అయింది. దాంతో ఇంట్లో అందరూ దెమ్మ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఓకే. షీఈ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ లేడీ. సో అప్పటి నుంచే నాకు ఈ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ లేడీస్ అంటే ఇష్టం మొదలైంది. ఐ రియలీ ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్ మీరేం చెప్తే అదండి, లేకపోతే మీరేమనుకుంటే నాకు అది నాకు నీ వ్యక్తిత్వం ఏమిటి? ఇండిపెండెంట్గానే ఉంటారు. నాకు ఐ లైక్ విమెన్ హు ఆర్ ఇండిపెండెంట్. విమెన్ హు ఆర్ ఇండిపెండెంట్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫెమినిజం. అంటే నాకు ఇది కావాలి జీవితంలో, నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి, నేను ఇది చేయాలనుకుంటున్నాను అని ఒక దృక్పథం ఉన్నవాళ్ళంటే ఎక్కువ ఇష్టం నాకు. ఓకే. ఎందుకంటే టుడే ఒక లేడీ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ బై ఎ మ్యాన్. రీజన్ ఇస్ ఎయిదర్ ఎడ్యుకేషన్ తక్కువ, లేకపోతే ఎకనామీ తక్కువ, లేకపోతే నాలెడ్జ్ తక్కువ వల్ల జరుగుతుంది. ఈ మూడు ఎందుకు నివృత్తి చేసుకోకూడదు? ఒక ఎడ్యుకేషన్ వల్ల నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ వల్ల ఎకనామీ వస్తుంది. సో ఒక చిన్నపాటి ఫెమినిస్ట్ అనుకోండి నేను. సో ఐ వాంట్ విమెన్ టు బీ ఈక్వల్, ఫీల్ ఈక్వల్ అండ్ టు బిహేవ్ ఈక్వల్. గ్రేట్. ఇది చిన్నప్పటి నుంచి ఉంది. ఎస్. ఓకే. లేకపోతే సినిమాలోకి వచ్చాక హీరోయిన్స్ని లేదు, అందుకే చెప్పాను నా రోల్ మోడల్ మా అత్తగారని, మా అత్తయ్య, మా ఫాదర్ సిస్టర్. అందుకే ఆమె షీ యూస్ టు అందరినీ కంట్రోల్లో పెట్టేది. అందరినీ ఇంట్లో ఇంత ఖర్చు చేయాలంటే ఇంతే ఖర్చు చేయాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.